అనే దీన స్థితిలో నుండి అనేక మందికి దయ చూపించే స్థితికి దేవుడు రూతు జీవితాన్ని హెచ్చించాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. In no time her circumstances changed. అప్పటిదాకా అందరూ జాలి పడితే బాగుండు, నన్ను నా కాపుల సంగతి ఏంటి, నా పోషణ సంగతి ఏంటి, నా భవిష్యత్తు సంగతి ఏంటి అని తన మనసులో ఉన్న ప్రశ్న ఇన్సెక్యూరిటీస్ తో ఉన్న రూతు జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే చాలా తక్కువ సమయంలోనే ఆమె జీవితాన్ని అంతా ఆయన మార్చేశాడు. ఆమె స్థితిగతులన్నీ మారిపోయి ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మీయుడైన వ్యక్తికి భారీగా మారిపోయింది. ఒక గొప్ప ఆస్తికి ఆమె యజమానురాలు హక్కుదారు అయిపోయింది. ఆమె జీవితాన్ని చాలా ఆశీర్వాదకరమైన స్థితికి దేవుడు ఆమె నడిపించాడు. ఎలా జరిగిందండి? అలా జరిగిపోతే బాగుండు, లాటరీ కలిగినట్టు కొంతమంది అలా అయిపోవాలి వెంటనే. ఒక మాట చెప్పమంటారా? Ruth has endured during her difficult times. కష్ట సమయంలో దేవుని గట్టిగా పట్టుకుందండి. నాకేం కనబడట్లేదు అయ్యా భవిష్యత్తు, మా అత్తగారిని వెంబడిస్తున్నా నాకైతే ఏ భవిష్యత్తు కనబడట్లా, బెత్లెహేముకు వెళ్తే ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు, కానీ నువ్వు ఉన్నావు నాకు తెలుసు, నిన్ను మాత్రమే నేను దేవుని ఆరాధించాలని, నిన్ను మాత్రమే వెంబడించాలని, నిన్ను మాత్రమే సేవించాలని నేను వెళ్తున్నాను విశ్వాసంతో అడుగులు వేసిందే దేవుని కొరకు. ఆమె శ్రమలో నమ్మకంగా నిలబడింది. ఇప్పుడు ఆమె జీవితంలో దేవుడు ఒక సీజన్ ఇచ్చాడండి. She has come to another season in her life where she is enjoying the blessings and the favor of God. దేవుని ఆశీర్వాదాలను, దేవుని దయను ఆమె అనుభవించగలిగే శ్రేష్టమైన సమయంలో దేవుడు నడిపించాడు. రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు ఏ సీజన్ గుండా వెళ్తా ఉన్నామంటే శ్రమ ఎంత నమ్మకంగా ఉన్నా ఏం జరగట్లేదు ఏంటండి, నా కంటికి ఏం కనబడట్లా, నీ కంటికి కనబడకపోయినా బ్యాక్గ్రౌండ్ లో దేవుని కొరకు కార్యాలు చేస్తా ఉన్నాడు, సిద్ధపరుస్తా ఉన్నాడు. నీ ప్రార్థనలకు జవాబు నమ్మిన వారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు నా భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా బంధువుల ప్రభువుని తెలుసుకోవాలి ప్రార్థన చేస్తున్నా, రక్షణ పొందట్లేదండి, మందిరానికి రావడానికి అర్థం కావట్లేదు, కానీ వారి హృదయాలు మార్పు ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఒక రోజు వస్తుంది, అతి త్వరలో నువ్వు అది కళ్ళారా చూసి దేవుని మహిమ పరచబోతున్నావు. నమ్మితే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బి ఫెయిత్ఫుల్. దేవుని వెంబడించడంలో నమ్మకంగా ఉండు. దేవుడు తన వాగ్దానాలు రూతు జీవితంలో ఎంత ఆశ్చర్యరీతిగా ఆమె జీవితాన్ని దేవుడు మలుపు తిప్పాడు. ఆమె జీవితాన్ని ఒక ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడిందో ఆమెను ఎంత ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడు. నీ జీవితంలో కూడా అదే విధంగా దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు. రాత్రికాల సమయంలో ఆ ప్రశ్న నీ మనసులో ఉన్నాయా? Who is my provider? Who is my protector? What is my future? God is your protector. God is the apple of his eye. కంటి పాపలాగా నిన్ను కాపాడే పరలోకపు తండ్రి ఉన్నాడు. మనుషుల ఒకవేళ మనల్ని కాపుదల కాసిన కొంతవరకేనండి. ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తా ఉన్నామండి. బస్సులు ఎక్కుతున్నారు, రావట్లేదు, ఇంటికి రావట్లేదు, ఫ్లైట్స్ ఎక్కుతున్నారు, ఫ్లైట్స్ కూలిపోతా ఉన్న ఇంట్లో అడుగు బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారని మరి గ్యారెంటీ ఉండని ఇటువంటి భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతా ఉంటే దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నీవు నేను కాపాడబడాలని ఆయన ఆశిస్తున్నాడు. మన కాపుదల కర్త ఆయన, మన పోషకుడు ఆయన. ఆశీర్వాదకరమైన భవిష్యత్తు 29 నీ పట్ల కలిగిన ఉద్దేశాలు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి ఏమి ఆలోచిస్తున్నాడు దేవుని గురించి? ఆయన వాగ్దానం చేసిన సమాధానకరమైన ఉద్దేశాలే. He has thoughts to prosper you.